గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ సైదా గారికి కూడా నమస్కారాలు. నవీన్ గారు, మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో మాట్లాడుకున్నాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మాణానికి సంకల్పం చేసిన రోజు మాట్లాడుకున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు, పక్కనున్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు, మూడు ప్రాంతాల ప్రజలు ఆ రాజధాని అమరావతి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొన్నప్పుడు కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని నేను తుంచేస్తాను, పొడిచేస్తాను, చంపేస్తాను, తీసేస్తాను, దూసేస్తాను అన్నప్పుడు కూడా రాజధాని ఉద్యమంలో నుంచి కూడా చెప్పాం. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కు అక్షయ పాత్ర. ఇది అక్షర సత్యం. ఇది ఒక అమరావతికే కాదు, మూడు ప్రాంతాల ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల వాసులకి, దాదాపు 4,30,00,000 మంది ఓటర్లకి ప్రజా రాజధాని అమరావతి ఒక కల్పతరువు. గతంలో ఇప్పుడు మీరు అడిగారు, రాజధాని అమరావతిలోనే అన్నీ దోషేస్తున్నారు, అన్నీ పెట్టేస్తున్నారు, ఏదేదో చేసేస్తున్నారని ఒక దుర్మార్గమైన కళ్ళు లేని కబోదులు, విధ్వంసకవాదులు, ప్రాంతీయ విద్వేషకులు చేస్తున్న ఒక దుర్మార్గాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఖండించి తీరాలి. ఎందుకంటే రాష్ట్రం అన్న కూడా ఒక కుటుంబం. మీకు ఒక మాట చెప్తాను నవీన్ గారు, ఆ దేవదేవుని వరమో లేదా దేవదేవుని కృపో దీవెనో నాకు తెలియదు, కానీ నా మెడను దాల్చిన ఈ ఆకుపచ్చని కండువ నాకు ఒక వరం. నా జీవితానికే ఒక అక్షయ పాత్ర, ఒక వరం లాంటిది. ఎందుకంటే ఈరోజు నేను అమరావతి గురించి మాట్లాడుతున్నాను అంటే, అమరావతి టు అమెరికా వరకు బాలకోటయ్య తెలియని వ్యక్తులు లేరు. నేను రాజధానిలో పుట్టాను కాబట్టి రాజధాని గురించి మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ముక్కలు చేసి తలకాయ ఒక చోట, కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట పెట్టి దీనిని అభివృద్ధి, ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు. ఇప్పుడు మీరే చెప్పారు, ఈ రోజున సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తుంటే జరుగుతున్న అభివృద్ధి పనులు దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంధన, రైల్వే, రోడ్లు, ఔషధ మరియు పారిశ్రామిక రంగాలకు సంబంధించి 2,00,000 కోట్ల రూపాయలు, అండర్ దిస్ వర్డ్ 2,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 2,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో జరగడంలా ఇది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు సంబంధించి, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు. ఇప్పుడు పుడికమర దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి 1,85,000 కోట్లు. ఇది అమరావతిలో లేదు, ఇది విజయవాడలో లేదు, గుంటూరులో లేదు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కి 149 కోట్ల రూపాయలు, రోడ్ల విస్తరణకి 4,593,000 కోట్ల రూపాయలు, కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్కి 2,139 కోట్ల రూపాయలు. ఇది రాజకీయాలకు, రాజధానికి అతీతంగా అభివృద్ధి వికేంద్రీకరణని దీనిని అంటారా? లేదా రాజధానిలో చెట్లు పెంచి, అడవిని పెంచి, పాములు పెంచి, రైతులను రోడ్ల మీద పెంచి దాన్ని అభివృద్ధి అంటారా? ఈ రోజున వైసీపీ నాయకులు ఈ డిబేట్లో ఉండా లేకపోయినా రాష్ట్రంలో చూస్తున్న ప్రజలు ఆలోచించాలి. 2,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి